ఓం గణేశాయ నమః, ఓం సరస్వత్యై నమః, ఓం హైగ్రీవాయ నమః, ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే రాదో అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 41వ భాగానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. ఆత్మబంధువులారా, మనం ఇంకా విభూతి యోగంలోనే ఉన్నామండి. మరి ముందుకు వెళ్దామా? ప్రహ్లాదశ్చాస్మి వైద్యానాం కాల కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయస్తపక్షిణాం పవన పవతామస్మి రామశస్త్రభృతామహం జషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. అర్జున, దైత్యులలో ప్రహ్లాదుడు నేనే. యాక్చువల్లీ ప్రహ్లాదుడు జైతుల్లో పుట్టాడు, అసురులో పుట్టి అఖండమైనటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించి పునీతుడయ్యాడండి. అంచేత ఆ ప్రహ్లాదుడిని నేనే, అలాగే కాలాన్ని నేనే అన్నాడండి ఆయన. భాగవతంలో కూడా పరమాత్ముడు కాలస్వరూపుడు అని మనం విన్నామండి. ఇక్కడ ఆ విషయాన్ని చెప్పాడు. మరణాన్ని కూడా కాలధర్మము అంటామండి. అంటే కాలం యొక్క ధర్మము మరణము. కాలము తీరగానే మరణం వస్తుంది. ఇది తథ్యము, ఇది సత్యము. ఎంతటి వారికైనా ఇది తప్పదు. మనం మరణించినప్పుడు అంతవరకు మనం చేసిన పనులు, ప్రవర్తన, గుణగణాలు, కర్మలు అన్నీ సూక్ష్మ రూపంలో భద్రపరిచి కాలం తీరిపోగానే మరణం సంభవించగానే ఈ సూక్ష్మదేహం వెంట ఈ పాప పుణ్యాల చిట్టాన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతుందండి. ఈ కాల ధర్మాన్ని నేనే అని కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగింది. అలాగే మృగాలలో సింహాన్ని నేను, పక్షులలో గరుత్మంతుడు నేను. అంటే తన వాహనమైన గరుత్మంతుడు కూడా నేనే. అంటే ఇంచుమించు సర్వ సమస్తము నేనే, అన్నీ నేనే అని చెప్పడం జరుగుతుందండి. అలాగే జీవులలో బయట లోపల సంచరించే వాయువుని నేనే. వాయుదేవుడు అంటాం కదండి. మరి గాలి లేకపోతే మనం బతకగలండి. అంచేత ఆ వాయువుని నేనే. శస్త్రధారులలో శ్రీరామచంద్రుని నేనే. మత్స్యములలో మొసలిని నేను. నదులలో గంగా నదిని. చూడండి, గంగా నదికి ఇంటికే ఎంతో ప్రశస్తమైన నది అంటాం అనమాట అండి. మనం ఫస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్తున్నాం, గా మీద వచ్చే 4 వాటిలో గంగా నది ఉంది. గంగా స్నానం కూడా అత్యంత అద్భుతమైనది. అంచేత ఆ గంగా నదిని కూడా నేనే అని చెప్తున్నానండి. అంతటి వైభవం ఆ గంగా నదిని కూడా ఉన్నదండి. సర్గాణమాదిరస్తంచ మధ్యం చైవమర్జున ఆధ్యాత్మ విద్యానాం వాద ప్రవదతామహం. ఇక్కడ చెప్తాడండి కృష్ణ పరమాత్ముడు, ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతాన్ని నేనే. అలా ఎందుకంటే ఈ సృష్టి జరగకముందు నేను ఉన్నాను, ఈ సృష్టి లేనప్పుడు నేను ఉంటాను, ఇది అంతమైనప్పుడు నేనే ఉంటాను. దీనికి ఆది మధ్య అంతం అన్నీ నేనే, సర్వము నేనే. అలాగే నా గురించి వీరికి తెలియదు, ఎందుకంటే నేను ఉన్నప్పుడు వీరు లేరు. అర్థమైందండి మీకు? సో నేను సర్వాంతర్యామిని. ఈ సృష్టి ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాను అని చెప్పడం జరిగింది. అలాగే విద్యలలో ఆధ్యాత్మ విద్యని నేను. మిగతా విద్యలన్నీ కూడా మన పట్టుకోడు కోసం మనం ఏదో చదువుకుంటాం, ఏదో ఉద్యోగం చేస్తాం, లేదా వ్యాపారం చేస్తాం, వీటి కోసం ఉపయోగపడుతుంది. కానీ ఆధ్యాత్మిక విద్య మనకి ఏం చెప్తుందండి? ఇంటర్నల్ జర్నీ చేయడానికి, హూ యామ్ ఐ, నేను ఎవరు అని తెలుసుకోవడానికి, భగవంతుని ప్రార్థించడానికి, భగవంతుని ధ్యానం చేసుకోవడానికి, భగవంతునిలో ఐక్యంగా మోక్ష మార్గం వెళ్ళడానికి ఈ ఆధ్యాత్మ విద్య మనకు ఉపయోగపడుతుంది. అటువంటి విద్యలో ఆధ్యాత్మిక విద్య నేనే. చూసారు ఎంత బాగా చెప్పాడు. పరస్పర వాద వివాదాలలో తత్వ నిర్ణయం చేసి వాదాన్ని నేనే. అక్షరాణామకారోస్మి ద్వంద్వ సమాసికస్య చ అహమేవాక్షయ కాలో దాతాహం విశ్వతో ముఖః. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు అంటాడండి, అక్షరాలలో అకారాన్ని నేను, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని నేను. అంటే రెండు
విషయాల్ని చేర్చి ఒకే పదంగా వాడితే దాన్ని ద్వంద్వం అంటామండి. జనరల్గా అక్షరాల కురుపుతో ఒక పదం ఏర్పడుతుంది. ఆ పదాలను కొన్నింటిని మనం సమాసములుగా మనం తయారు చేస్తుంటామండి. ఈ ద్వంద్వాలంటే మనం చెప్పుకోవాలంటే సుఖ దుఃఖములు, రాగద్వేషములు, జయ అపజయాలు, మంచి చెడు ఇలా మనం చెప్తూ ఉంటామండి. సో ఇటువంటి పద సమాసాలు వీటిలో నేను ద్వంద్వ సమాసాన్ని. అలాగే కాలస్వరూపుడు నేనే అంటున్నానండి. కాలానికి అంతం లేదు, ఆది అంతము లేదండి. అలాగే కాలస్వరూపుడు నేనంటే ఆ కాలానికే నేను కాలాన్ని అంచేత నేను అనంతుణ్ణి, ఎల్లప్పుడూ ఉండేవాడిని, సర్వవ్యాపిని అని చెప్తున్నానండి. తర్వాత అలాగేం చెప్పి విశ్వతోముఖుడైన విరాట్ పురుషుణ్ణి నేనే అని చెప్పడం జరిగిందండి. తర్వాత శ్లోకంలో చెప్తానండి, అన్ని ప్రాణాలని హరించి మృత్యు దేవతను నేనే, సమస్త ప్రాణులను ఉత్పత్తి చేయవాడని కూడా నేనే, స్త్రీలలో ఉన్న కీర్తి, జ్ఞాపక శక్తి, జ్ఞానశక్తి, మేధాశక్తి, ధైర్యశక్తి, గ్రహణ శక్తి, వాక్ శక్తి అంటే విద్యాబుద్ధులు, క్షమాగుణములు అన్నీ నేనే. అలాగే ఏ ఇంట్లో ఇల్లాలు ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా ఉంటుందో ఆ కుటుంబం మంచి పురోభివృద్ధిని సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా ఆ ఇంటి ఇల్లాలు కన్నీరు మున్నీరే ఎప్పుడు వేస్తూ దుఃఖంతో ఉందనుకోండి, ఆ ఇల్లుకి అది శోభాయమానం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. బృహస్సామ తదా సామ్నాం గాయత్రి ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. వేదాలలో సమవేదాన నేనే అన్న పరమాత్మ ఆ సామవేదంలో కూడా బృహస్సామము అనే మంత్రం చాలా గొప్పది, ఆ మంత్రాన్ని నేనే అంటున్నాడండి. అలాగే ఛందస్సులలో గాయత్రి మంత్రాన్ని నేనే, మాసములలో మార్గశిర మాసాన్ని నేనే. ఈ మార్గశిర మాసం గురించి మనం కొంచెం శ్రద్ధగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి. మహాభారత కాలాల్లో సంవత్సరము మార్గశిర మాసంతో మొదలైందని మనకి తెలుస్తుందండి. ధనుర్మాసం అంటాం కదండి, మనం పండగ నెల అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా ఈ మార్గశిర మాసంలోనే వస్తుందండి. అలాగే జనులకు అంటే ప్రజలకి కొత్త పంటలు వస్తాయి, ఎండ గట్టిగా ఉండదు, వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది, వర్షాలు ఏమీ ఉండవు, అద్భుతమైన కాలం. అలాగే వాల్మీకి రామాయణంలో కూడా మార్గశిర మాసము సంవత్సరంలో భూషణ వెంటనే వర్ణింపబడింది. భగవద్గీత కూడా మనం ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు మనం చెప్పుకున్నాం, మార్గశిర మాసంలో శుద్ధ ఏకాదశి రోజుని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా ఈ భగవద్గీతను బోధించడం జరిగిందండి. మార్గశిర మాసంలో మన అందరం కూడా గీతా జయంతిని జరుపుకుంటూ ఉంటాం. అంచేత ఈ మార్గశిర మాసం అంత విశిష్టమైనది. ఈ మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని అందుకే కృష్ణ పరమాత్మను కూడా చెప్పడం జరిగిందండి. ఇంకాస్త మనం తెలుసుకోవాలంటే అవధూత దత్తాత్రేయుల వారు కూడా జన్మించింది ఈ మార్గశిర మాసంలోనే. అలాగే ప్రపంచంలో క్రిస్టియానిటీకి మూల పురుషుడైనటువంటి యేసుక్రీస్తు కూడా ఈ మార్గశిర మాసంలోనే జన్మించడం జరిగిందండి. డిసెంబర్ 25 మనందరికీ తెలుసు కదా. అలాగే వైకుంఠ ద్వారానంటే విష్ణుమూర్తి యోగదద్దు నుంచి కళ్ళు తెరిచి వైకుంఠ ద్వార దర్శనం ఓపెన్ చేసేది అన్నీ కూడా ఈ మార్గశిర మాసంలోనే జరుగుతాయండి. మానవ సంవత్సరాన్ని దివ్య సంవత్సరం అని అంటూ ఉంటారండి. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 300 రోజులు పడుతుందండి. అది మనకి ఒక సంవత్సరం కింద లెక్క. కానీ ఇది దేవతల గణంలో ఒక రోజు కింద లెక్క. అందుచేత మన సంవత్సరంలో ఒక రోజుని కాస్త టైం స్పేర్ చేసుకుని మన పితృదేవతలకి పిండ ప్రధాన శ్రాద్ధకర్మలు చేస్తే 365 రోజులు వారికి ఆహారాన్ని సమకూర్చినట్టే. అర్థమైందండి. అలాగే ఋతువులలో నేను వసంత ఋతువుని అని కూడా విశేషంగా చెప్పడం జరిగిందండి. వృష్టీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవి. శ్రీకృష్ణుడు చెప్తారండి, వృష్టి వంశీయులలో వాసుదేవుడు నేనే అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే. నేనే శ్రీకృష్ణ పరమాత్ముడని తన గురించి కూడా అంటే కృష్ణావతారం గురించే స్పెషల్గా ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఎందుకు కృష్ణావతారం గురించి చెప్పవలసి వచ్చింది? ఇక్కడ కేవలం దుష్ట శిక్షణే కాకుండా రాబోయే కలియుగంలో కూడా ప్రజలు శాంతిమయంగా
మెలగడానికి కావలసిన విషయాలన్నింటినీ కూడా భగవద్గీత రూపంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి ద్వారా మనకి చెప్పడం జరిగిందండి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడింటిని కలిపి ప్రస్థానశ్రయం ఉంటారు. ఏ అవతారంలో కూడా భగవంతుడు పరంధాముడు ఇటువంటి ఉపదేశాలని ఇవ్వటం జరగలేదు. అందుకనే కృష్ణావతారానికి ఆయన చెప్పిన భగవద్గీతకి ఇంత గొప్ప ఉన్నతండి. అర్థమైందని మరి. అంతేకాకుండా అర్జున, నేనే కాదు నీలో కూడా నేనున్నాను. అందుకనే పాండవానాం ధనంజయ, పాండవులలో నీవే నేను. అలాగే ముని నాపప్యహం వ్యాస, మునులలో నేను వ్యాస మహర్షిని. అంటే ఇక్కడ ఎంత బాగా చెప్పాడంటే నేను భగవద్గీతను చెప్పింది ఆయనే, భగవద్గీత వింటున్నవాడు అర్జునుడు, పాండవానాం ధనంజయ ఆయనే, భగవద్గీత రాసింది ముని నామప్యహం వ్యాస వ్యాసుడు, చెప్పినవాడు విన్నవాడు వ్రాసినవాడు అంతా ఆయనే. అంత కృష్ణమాయ జగన్నాథక సూత్రధారి, అందుకే ఆయన్ని జగద్గురు అంటారండి. అలాగే ఇదే శ్లోకంలో జ్ఞానవంతులలో శుక్రాచార్యుడు నేను అంటాడండి. గతంలో చెప్పాడండి పురోహితులలో అంటే దేవగురువు అయినటువంటి బృహస్పతిని నేను అన్నాడు. ఇక్కడ రాక్షసుల గురువు అండి శుక్రాచార్యుడు. అయినా గురువు ఎప్పుడూ గురువే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర అని మనం కూడా చదువుకుంటూ ఉంటాం, మన పిల్లలకు చెప్తూ ఉంటాం. అంచేత గురువు ఎప్పుడు గురువే. అందుచేతనే శుక్రాచార్యుని కూడా నేనే అని ఇక్కడ స్పెషల్గా చెప్పడం జరిగిందండి. అలాగే తర్వాత శ్లోకంలో చెప్తానండి, దండించే వారిలో దండనా శక్తిని నేను, అలాగే జయించే వారిలో నీతిగా ధర్మంగా జయించాలనే భావన ఉంటుంది చూసారండి, ఆ భావనని నేనే. జ్ఞానుల యొక్క జ్ఞానశక్తిని నేనే. ఇంతెందుకయ్యా, ఈ చరాచర జగత్తులో ఉన్న సకల భూతములలో బీజరూపంగా ఉన్నది నేనే. అంటే చరాచర జగత్తులో ఉన్న అన్ని జీవరాశుల్లో ఉన్న బీజాన్ని నేనే. అంటే సర్వ ప్రాణులను సర్వ జీవాలు ఉన్నది నేనే అని ఆయన స్పష్టంగా చెప్పాడు. అది చెబుతూ అర్జున, నా విభూతులలో కొన్ని మాత్రం చెప్పాను, నా విభూతులు చెప్పుకుంటూ పోతే మనకు అంతమా లేదు, అందుకే నేను అనంతుడు అని అంటారు. కొన్ని మాత్రం చెప్పాను, ఒక అంశ మాత్రమే నీకు చెప్పాను. అంశ చూసారా ఎన్ని చెప్పాడు మనకి, ఇదంతా కూడా ఒక అంశ మాత్రమే, పూర్తిగా చెప్పడం అది జరిగే పని కూడా కాదు. అంచేత నా విభూతులని అర్థం చేసుకో. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరిలో విశేషమైన జ్ఞానము, ఐశ్వర్యము, బుద్ధి, ప్రకాశము, తెలివి, చురుకుదనము, శక్తి, ఉత్సాహము ఉంటుందో ఆ వస్తువులలో, ఆయా జంతువులలో, పక్షులు, ప్రాణులలో, అలాగే మనుషులలో నా అంశ, నా విభూతి ఉంటుంది అని అర్థం చేసుకో అర్జున. అంటే ఏం చెప్తున్నారండి కృష్ణ పరమాత్ముడు? ఏ వ్యక్తి అయినా అద్భుతంగా ఆటలాడుతున్నా, పాటలు పాడుతున్నా, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారిలో ఉన్న ఆ శక్తి, ఆ యుక్తి, ఆ సామర్థ్యం, ఆ స్కిల్లు అదంతా కూడా నా అంశ, నా విభూతి అని చెప్తున్నాను. అంటే మనం అర్థం చేసుకోండి, వారిలో ఆ దైవదత్వమైన శక్తి ఉంది, అది మనం అర్థం చేసుకోవాల్సిందే. చూసారా భగవంతుని విభూతులు మనం ఎంతో అద్భుతంగా తెలుసుకున్నామో. ఎన్ని విషయాలు తెలిసాయండి మనకి ఈ విభూతి యోగంలో. భగవంతుడు ఎక్కడున్నాడు, ఏ రూపంలో ఎలా ఉన్నాడు, ఇవన్నీ కూడా చక్కగా మనం ఈ విభూతి యోగం ద్వారా తెలుసుకున్నాము. ఇక్కడితో ఈ విభూతి యోగం కూడా సమాప్తమైందండి. ఓం నారాయణ నారాయణ జై జై గోవింద రే, ఓం నారాయణ నారాయణ జై జై గోపాల రే, గోవింద రే జై జై గోపాల రే. కృష్ణం వందే జగద్గురం, కృష్ణం వందే జగద్గురం. హరి ఓం. ఓం తత్సత్.